అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కేవలం మిస్సైల్స్, బాంబులతోనే జరగడం లేదు. ఇప్పుడు అసలు పోరాటం ఆర్థిక రంగంలోకి మారుతుంది. ఇరాన్తో ఒప్పందం కుదరలేదని చెబుతున్న ట్రంప్ ఇరాన్పై అత్యంత తీవ్రమైన ఆర్థిక చర్యలకు దిగుతున్నట్లు ప్రకటించారు. ఇరాన్ లైఫ్ లైన్ అందించే దేశాలపై కూడా అమెరికా తీవ్ర ఆర్థిక ప్రతీకార చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అంటే ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలు కూడా అమెరికా ఆంక్షల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం ఇరాన్పై ఆంక్షలు కాదు, ఇరాన్ చుట్టూ ఉన్న ఆర్థిక నెట్వర్క్ను కట్ చేయాలన్న వ్యూహం. అయితే టెహ్రాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ ప్రభుత్వ అనుకూల మీడియా ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుంది. అమెరికా చెబుతున్నట్లుగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలలేదని, తమ సైనిక సామర్థ్యం కూడా దెబ్బతినలేదని చెబుతుంది. ట్రంప్ ప్రకటించిన చర్యలను గతంలో విఫలమైన మ్యాక్సిమం ప్రెజర్ విధానానికి కొనసాగింపుగానే ఇరాన్ అభివర్ణిస్తుంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాజర్ గాలిబాఫ్ మాత్రం అమెరికా మధ్యప్రాచ్యం నుంచి ఒక గౌరవప్రదమైన నిష్క్రమణ కోరుకుంటుందని వ్యాఖ్యానించారు. అమెరికా లక్ష్యం కేవలం ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని ఆపడం కాదని, మొత్తం మధ్యప్రాచ్యంలో కొత్త ప్రాంతీయ వ్యవస్థను ఏర్పాటు చేయడమేనన్నది ఇరాన్ వాదన. ఈ మొత్తం సంక్షోభంలో అత్యంత కీలకమైన ప్రాంతం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన చమురు రవాణా మార్గాలలో ఇది ఒకటి. ఇరాన్ అమెరికా యుద్ధంతో ఇప్పటికే ఈ జలసంధిలో వాణిజ్య నౌకలు రాకపోకలు తీవ్రంగా తగ్గిపోయాయి. తాజా షిప్పింగ్ డేటా ప్రకారం బుధవారం కేవలం 9 కమోడిటీ నౌకలు మాత్రమే హోర్ముజ్ జలసంధిని దాటాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే ఈ సంఖ్యలో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. దీని అర్థం ఒక్కటే, ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రమాదం ఇంకా తొలగిపోలేదు. హార్ముజ్లో షిప్పింగ్ తగ్గిపోవడం అంటే ప్రపంచ చమురు మార్కెట్లో అనిశ్చితి పెరగడం. తాజా పరిస్థితుల్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు సుమారు $91.87 వద్ద ఉంది. యుద్ధం మరింత విస్తరించినా లేదా హార్ముజ్ మార్గం పూర్తిగా స్తంభించినా చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దాని ప్రభావం కేవలం అమెరికా, ఇరాన్కే పరిమితం కాదు. భారత్ సహా చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలపై కూడా ప్రభావం పడుతుంది. చమురు ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దాంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. చివరకు వినియోగదారులపై ద్రవ్యోల్బణ భారం పెరిగే అవకాశం ఉంటుంది. అమెరికా ఒత్తిడి ఎదుర్కొంటున్న మరో పెద్ద ప్రశ్న, చైనా, భారత్ లాంటి దేశాలు ఏ వైఖరి తీసుకుంటాయి? అమెరికా మార్కెట్ ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. చైనా, భారత్ వంటి ఆర్థిక వ్యవస్థలకు అమెరికాతో వాణిజ్య సంబంధాలు అత్యంత కీలకం. అందుకే అమెరికా ఒత్తిడి పెరిగితే ఇరాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగించడం ఈ దేశాలకు కూడా సంక్లిష్టమైన సమీకరణంగా మారుతుంది. అయితే మరోవైపు ఇరాన్ను పూర్తిగా ఒంటరిగా చేయడం అమెరికాకు కూడా అంత సులభం కాదు. ఎందుకంటే ఇరాన్కు ప్రాంతీయ మిత్ర దేశాలు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే యుద్ధ ప్రభావం విస్తరిస్తుంది. ఇరాక్లోని పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ 100కు పైగా దాడులను ఎదుర్కొన్నామని, సుమారు 100 మంది ఫైటర్స్ మరణించారని చెబుతుంది. లెబనాన్లోని ఇజ్రాయెల్, హెజ్బుల్లా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. యెమెన్, రెడ్ సీ ప్రాంతాలలో కూడా ఇరాన్ అనుకూల హౌతీల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అంటే ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచడం ద్వారా యుద్ధాన్ని ఆపాలనుకుంటున్న అమెరికా అదే సమయంలో మరింత విస్తృతమైన ప్రాంతీయ సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉంది. అంతర్జాతీయ సంబంధాల నిపుణులు అమెరికా శక్తికి కూడా పరిమితులు ఉన్నాయని అంటున్నారు. ఇరాన్ ఈ యుద్ధాన్ని తమ దేశ ఉనికికి సంబంధించిన పోరాటంగా ప్రజల ముందు చూపిస్తుంది. దీంతో ఇరాన్లో ప్రభుత్వంపై విమర్శల కంటే బయట నుంచి వస్తున్న ముప్పుకు వ్యతిరేకంగా జాతీయ భావన బలపడే అవకాశం ఉంది. ఇదే అమెరికా వ్యూహానికి అతిపెద్ద సవాలుగా మారవచ్చు. ఇప్పటి వరకు అమెరికా లక్ష్యం స్పష్టంగానే కనిపిస్తుంది. ఇరాన్ను ఆర్థికంగా బలహీనపరచాలి, అణ్వస్త్ర సామర్థ్యాన్ని అడ్డుకోవాలి, టెహ్రాన్పై ఒత్తిడి పెంచి చివరకు చర్చల వరకు తీసుకురావాలి. కానీ ఇరాన్ మాత్రం ఒత్తిడికి లొంగేది లేదు అన్న సంకేతాలను ఇస్తుంది. మరోవైపు ట్రంప్ కూడా ఏదో ఒక సమయంలో మళ్ళీ చర్చలు ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే యుద్ధం ఒకవైపు, చర్చలకు తలుపు మరోవైపు. ఇదే ఇప్పుడు అమెరికా వ్యూహంలోని కీలకమైన విరుద్ధత. మొత్తంగా చూస్తే ఇరాన్పై ట్రంప్ ప్రకటించిన క్రషింగ్ ఎకానమిక్ ఆపరేషన్ కేవలం ఒక దేశంపై ఆంక్షల చర్య కాదు. ఇది ఇరాన్ను ఆర్థికంగా ఒంటరి చేయడం, దానికి సహకరించే దేశాలపై ఒత్తిడి పెంచడం, హోర్ముజ్ ద్వారా జరిగే వాణిజ్యాన్ని నియంత్రించడం. ఇవే అమెరికా వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది. కానీ ఈ ఒత్తిడి ఇరాన్ను లొంగతీస్తుందా, లేక ఇరాన్ ప్రతిఘటన మరింత పెరిగి యుద్ధం మొత్తం మధ్యప్రాచ్యాన్ని, ప్రపంచ చమురు మార్కెట్ను మరింత కుదిపేస్తుందా? ఇదే ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్న అసలు ప్రశ్న.